మనిషి అన్నప్పుడు కాసింత కళా పోషణ ఉండాలి. అదేదో సినిమా డైలాగ్ ఉంటది గదా! అట్లనే ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది. పసిపిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా ఏదో కళ లేకుండా ఎవ్వలుండరు. కొంతమంది సిగ్గుబడి బాత్రూమ్‌లో పాటలు పాడతారు. ఇగో కొంతమందికైతే కళను బయట పెట్టుకునే ఛాన్స్ వచ్చిందంటే ఆగనే ఆగరు. ఆళ్ళు ఎంత పెద్ద పదవిలున్నా సరే, పెద్ద నౌకరీ చేస్తున్నా సరే, ఇగో గీసారి అసంటోడే ఎట్లా పాడుతుండ్రో చూడుర్రి. ఎట్లున్నది పాట? అచ్చం సినిమాలలో వాడే పాటగాని గొంతు తీరుగానే ఉన్నది కదా ఈ సార్ కుత్కే. కానీ ఇతగాడు పాటగాడు కాదు, సర్కార్ నౌకర్లలోనే పెద్ద కొలువు చేసే ఐఏఎస్ ఆఫీసర్ సారు. అట్లా అనిపిస్తలేదు కదా సార్ పాట వింటుంటే? కానీ ఆ పాట పాడుతున్న సారు ఐటీడీఏపీఓగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సారు. చూడుర్రి ఎంత మంచిగా పాడుతున్నాడో. అరకుల చలికాలం ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆగో ఆడ అన్ని తీర్ల సవలతులు చూసుకొని పోయిన అభిషేక్ సారు కళాకారులతో కలిసి గొంతు కలిపిండు. సారు బాగానే వాడేటట్టున్నాడు. బాగా చదివి ఐఏఎస్ అయిండు గాని లేకుంటే సినిమాలకు పాటలు పాడే సింగర్ అయ్యేటోడు కావచ్చు కదా. అందుకే కళాకారులు వాడుతుంటే సార్ కాలు నిల్వక మైక్ అందుకొని పాట షురూ చేసిండు. అదేందో గాని ఐఏఎస్ చదివినోళ్ళు ఏదో ఒక్క కళలతోని ఇగో ఇట్లా పర్ఫార్మెన్స్లు ఇస్తూనే ఉన్నారు.